ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరికీ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో నెల రోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు ఇక రంజాన్ పర్వదినాన్ని అత్యుత్సాహంగా వేడుకగా జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. అసలు ఈ రంజాన్ అంటే ఏంటి, ఈ మాసంలో ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారో వరంగల్ నగరంలోని జామ్ మసీద్ ఇమాం వివరించారు. तमाम मुसलमानों को रमज़ान मुबारक का मुक़द्दस महीना शुरू होने वाला है, इसकी मुबारकबाद दी जाती है। अल्लाह ताला की जानिब से रमज़ान शरीफ के रोज़े फ़र्ज़ कर दिए गए। रमज़ान ख़ास अल्लाह ताला की रहमतों और बरकतों वाला महीना है। अल्लाह के हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने इस माह मुक़द्दस की फ़जीलत बयान करते हुए फरमाया कि इस माह में हर घड़ी अल्लाह ताला की रहमतें नाजिल होती हैं, बरकतें नाजिल होती हैं। ఈ రంజాన్ పండుగ వెనుక మానవాళికి మంచి చేసే ఉద్దేశం కూడా ఉంది. ఇది క్రమశిక్షణ, ధార్మిక చింత, ద్రాతృత్యాన్ని ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముస్లింల పవిత్రమైన గ్రంథం ఖురాన్ను ఈ మాసంలో అనుసరిస్తారు. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంథాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెల రోజులు విధిగా ఉపవాసాలు అనుసరిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్ష సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నియమనిష్టలతో ఉంటారు. इफ्तार के वक्त अल्लाह ताला के बारगाह में दुआएं रोज़ेदारों की कबूल की जाती हैं और ये वाज़मत वाला महीना है जिसमें अल्लाह ताला ने कुरान मजीद को नाजिल फरमाया। कलाम मजीद चूँकि अल्लाह ताला का लारैब कलाम है, इसके मिस्ल कोई दूसरा कलाम मौजूद नहीं है, तो अल्लाह ताला की इस अज़मत वाली किताब को भी रब्बुल इज़्ज़त ने इसी माह मुक़द्दस में नाजिल फरमाया है। और इस माह की एक खुसूसियत अल्लाह रब्बुल इज़्ज़त ने ये भी रखी कि आखिरी अशरे में अल्लाह पाक ने लैलतुल क़द्र रखा है, तो जिन जिन लोगों को लैलतुल क़द्र नसीब हो जाए उनकी बख्शिश कर दी जाती है, मग़फ़िरत कर दी जाती है, जन्नत का परवाना दे दिया जाता है। हमें चाहिए कि माह रमज़ान की खूब क़दरदानी करें, माह रमज़ान की खूब जो है क़दरदानी करते हुए दिन में रोज़ा रखें और रात में नमाज तरावी अदा करें। कि जिसने रमज़ान के दिन में रोज़ा रखा और रात में तरावी पढ़ा, अल्लाह पाक के यहाँ उसकी बख्शिश हो जाती है और उसको जो है जन्नत में आला दर्जा अता किया जाता है। हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने नमाज तरावी पढ़ने का भी हमें हुक्म दिया है, तो बाजमात नमाज तरावी भी ज़कात नमाज जो है सुन्नत तरावी अदा करें। कि रमज़ान की जो इबादतें हैं उनमें एक अजीम इबादत ये भी है और यही वो मुक़द्दस महीना है जिसमें हमें गुरबा के साथ, मसाकीन के साथ जो है रहमदिली से पेश आने का हुक्म दिया गया है, उनकी इमदाद करने, उनकी मदद करने का हुक्म दिया गया है। तो हम अपने ఖురాన్లో చెప్పిన ప్రకారం ఈ మాసంలో ప్రతిరోజు పాటు ఉపవాసం ఉండాలి. దీన్ని రోజా అని కూడా పిలుస్తారు. మన దేశంలో ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి సహారీ చేస్తారు. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఈ రంజాన్ మాసంలో చెప్పుకోదగిన మరొక విశేషం ఏమిటంటే జాకత్, దాన ధర్మాలు చేయడం. ఈ మాసంలో జాకత్ చేయాలని ఖురాన్ చెబుతుంది. సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలనేదే దీని నిర్వచనం. ఇది పేదవాడికి ఆర్థిక హక్కుగా కూడా చెప్తుంటారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం ద్వారా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి.